తీసేటోళ్ళు ఆళ్ళు కాదు ఎరిపప్పలు. అదే సోది రొట్టని ఎన్నిసార్లు తిప్పి తిప్పి తీసినా మళ్ళా పోయి చూస్తున్నాం చూడు, మనం అసలే నెరిపప్పలం. 5-6 ఏళ్ల నుంచి ఒక్కసారైన సూపర్ హీరో సినిమా లేదు. ఎందుకంటే తీయనీకి ఇంకేం లేదు. ఎన్నిసార్లు ప్రపంచాన్ని కాపాడతారు, ఎంతమందిని చంపి మళ్ళా బ్రతికిస్తారు. అవే గాళ్ళ చేతులు ఇప్పుడు గదే కుప్పిగంతులు, అవే భరించలేని కుళ్ళు జోకులు. అయిపోయింది. కానీ ఆశ అనేది పోదు కదా, పైసలు కావాలి. అందుకే లేదు కొత్తది అని చెప్పి ఓ 4 బూతులు తగిలిచ్చి అదే పాత రొట్ట మనం ఒక మీద కొట్టాలి. దాన్ని చూసి మళ్ళీ మన కూలుకు రావడంతో ఓ వావ్ అనాలి. ఆడ ఏం లేకపోయినా పడి నవ్వాలి. Breaking fourth wall, yeah. But if you are enjoying the breaking of the fourth wall more than the actual movie, then the movie is actually trash, yeah. కొంతసేపు మనం నిజాలు మాట్లాడుకుందాం. ఎక్కువ కాదు, 10 సెకండ్లే. ఈ రోజు మార్వెల్ DC ఫ్యాన్స్ కి ఒక మాస్ హీరో ఫ్యాన్స్ కి తేడా ఏంది అసలు? ఇద్దరికేం కొత్తది అవసరం లేదు. సంబంధం లేని పంచ డైలాగులు, తిప్పి గాల్లేసి కొట్టుడు, జోకులే గాని జోకులేసుడు, ఇంతే కదా. సో ఇద్దరు ఒకటే. బైక్ లో వచ్చినోడు తెలుగులో ఏడుస్తాడు, కార్ లో వచ్చినోడు ఇంగ్లీష్ లో ఏడుస్తాడు, అంతే. మళ్ళీ ఎందుకు ఇంత నటనా? మళ్ళీ నిజాలు చెప్తే చాలా బాధేస్తుంది వీళ్ళకి. 1-2 జోకులు తప్ప డెడ్ పూల్ అండ్ వోల్వరీన్ లో అసలు ఏమీ లేదు. మళ్ళొచ్చి నీకు అర్థం కాలేదు, క్యామియోస్ ఆర్ సో మెటా, నువ్వు ఫ్యాన్ కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ లెక్కేసింది, ఇలాంటి కహానీలు చెప్పొద్దు ప్లీజ్. నేను సినిమాలే చూస్తా, చిన్నప్పటి నుండి ఇదే చేస్తున్నా. కరెక్ట్ గా 5-6 ఏళ్ళు మంచి సినిమాలు తీసింది మార్వెల్, అంతే. తర్వాత అంతా బొగ్గే. డీసీలో కూడా కనబడని బొగ్గది, అట్టర్ స్క్రాప్. దానికి తోడు లాస్ట్ 5-6 ఏళ్లలో ఏ విషయాలైతే నువ్వు జనాలకు అలవాటు చేసినావో ఈ రోజు వచ్చి వాటి మీదనే నువ్వు జోకులెయ్యకు. క్యాన్సెల్ కల్చర్, వోకిజం, స్పీచ్ కంట్రోల్ అన్ని నువ్వే అలవాటు చేసినావు. ఇప్పుడు వచ్చి అయ్యో నన్నంటుర్రని నాటకాలు పడకు. యు ఆర్ నాట్ వర్త్ ఇట్. బట్ ఎనీవే, నేను ఎంత చెప్పినా మీరు మళ్ళీ పోయి చూస్తారు, నాకు తెలుసు. దానికి తోడు తెలుగు డబ్బింగ్ వర్షన్ కూడా ఏడ్చింది. సో చూడండి, అందరం కలిసి సామూహికంగా పప్పలవుదాం. అయినా కొత్తగా ఏమయ్యేది ఉందిలే, మనం ఆల్రెడీ పప్పలే కదా.